డిసెంబర్ 4న రామ్ చరణ్ శంకర్ మెగా కాంబోలో అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగబోతుంది. మనం ప్రస్తుతం చూస్తున్న స్టేజ్ దానికి సంబంధించిందే. ఇక్కడ స్టేజ్ కానీ ప్రాంగణం కానీ సర్వాంగ సుందరంగా అయితే ముస్తాబు చేస్తున్నారు. ఎలాంటి అసాంఘిక శక్తులు కానీ లేకపోతే ఎలాంటి దుర్ఘటనలు కానీ జరగకుండా పోలీసులు భారీగా అయితే ఇక్కడ మోహరించారు. మొత్తం ఇక్కడ చూస్తే పెద్ద సంఖ్యలో అయితే సెట్ వర్క్ కానీ లేకపోతే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన కానీ వర్క్ జరుగుతుంది. భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి అభిమానులు వస్తారనే సమాచారం అయితే ఉంది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ ఇటు అబ్బాయి రామ్ చరణ్ వీళ్ళిద్దరే కాకుండా మరొక స్పెషల్ గెస్ట్ చిరంజీవి గారు కూడా వస్తారనేటువంటి సమాచారం ఉంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రేపైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే మెగాస్టార్ అభిమానులకు అడ్డాగా చెప్తూ ఉంటారు. మెగాస్టార్ అభిమానులు భారీ సంఖ్యలో అయితే ఇక్కడ ఉంటారు. తమకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళైతే నిరూపించుకున్నారు, అభిమానాన్ని అయితే చాటుకున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతోంది. రాజమండ్రికి సంబంధించిన అభిమానులే కాకుండా జిల్లాలో ఉన్న అభిమానులే కాకుండా రాష్ట్రంలో ఉన్న అభిమానులు ఆ విధంగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రాజమండ్రి వచ్చారు. చాలామంది ఇక్కడికి అప్పుడే చేరుకున్నారు. తమ అభిమానాన్ని చాటుకోవడానికి, గేమ్ చేంజర్ ఈవెంట్ చూడడానికి, బాబాయ్ అబ్బాయి కలయికను మరొకసారి చూడడానికి అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో పెట్టడం అనేది మెగా అభిమానుల్లో ఒక పండగ వాతావరణాన్ని అయితే నెలకొల్పింది. అటు జన సైనికుల్లో కానీ, వీర మహిళల్లో కానీ, ఇటు మెగా అభిమానుల్లో కానీ ఇంత ఉత్సాహం రావడం కారణం ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా. అక్కడి నుంచే డిప్యూటీ సీఎం అయ్యారు. సో డిప్యూటీ సీఎం అయిన జిల్లా కూడా పక్కన ఉంది, కాకినాడ జిల్లా రాజమండ్రి పక్కనే ఉన్నాయి. ఆ అభిమానులు ఎవరైతే పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా సంబరపడుతున్నారు. మాకు దగ్గరగా ఈ ఈవెంట్ జరగడం చాలా ఆనందంగా ఉందని, మొత్తానికైతే దీన్ని పెద్దగా సక్సెస్ చేయాలని అభిమానుల్లో అయితే ఉంది.